మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు కృష్ణవేణి గారు రాశారు హైదరాబాద్ నుంచి. ఓకే. సోయా గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, సోయా గోంగూర కాంబినేషన్ లో చాలా బాగుంటుందండి. సో ఇది రైస్ కానీ చపాతీ కానీ రెండింటి కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఓకే, సోయా గోంగూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా గోంగూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, గోంగూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయ పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏంటంటే మనం గోంగూర పేస్ట్ ఒకటి రెడీ చేసుకుంటే మిగతాదంతా పోపు వేసేసుకొని ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. ఓకే. సో ఈ గోంగూర అనేది మనం కొంచెం ఉడికించేసి మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఎస్. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో జీలకర్ర, ఓకే, సో కొద్దిగా మెంతులు అండి. సో గోంగూరతో మెంతుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో అలాగే మెంతులు వేసుకున్నప్పుడు కొంచెం వాటిని మనం వేగడానికి టైం ఇవ్వాలి. అవును, లేకపోతే ఆ చేదు అనేది కొంచెం అలాగే చాలా తెలుస్తూ ఉంటుంది. అంటే మనం ఆ డిష్ తినేటప్పుడు అది మెంతులు గింజ మనకు అంటే మెంతి గింజ మనకు వచ్చింది అనుకోండి, చాలా చేదుగా ఉంటుంది. అవును. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో ఇక్కడ పచ్చిమిరపకాయ నేను పేస్ట్ లా వేస్తున్నాను, కొంచెం పచ్చగా తీసుకుని. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నారు అంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకున్నా మనకు అంత ఎక్కువ అంటే మనం తినేటప్పుడు స్పైసీగా కనపడదు, పులుపు బ్యాలెన్స్ చేస్తుంది. సో పచ్చిమిరపకాయ పేస్ట్ తర్వాత కరివేపాకు. ఓకే. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ముఖ్యంగా ఈ గోంగూర చేసుకునేటప్పుడు పోపు బాగా పెట్టుకుని కొంచెం ఈ ఆనియన్స్ గార్లిక్ అవంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అంతా కూడా బాగా పడుతుంది. ఎందుకంటే అది జనరల్లీ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఈ పోపు టేస్ట్ అంతా కూడా పట్టేసి ఇంకా బాగుంటుంది అన్నమాట. కొంచెం వేగాలి కదా రాజు గారు. అవునండి. సో నెక్స్ట్ గోంగూర. సో ఇది ఇలా పేస్ట్ లా ఇష్టం ఉంటే పేస్ట్ లా వేసుకోవచ్చు అండి, లేకపోతే కొద్దిమంది ఆకుపలంగా కూడా వేసుకుంటారు. సో అది వాళ్ళ చాయిస్. ఓకే. ఆకు వేసినా కూడా మనకి ఇమీడియట్ గా కొంచెం మెత్తగా అయిపోయి అది కూడా కాస్త బాగా గ్రేవీ తొందరగా ఉడికిపోతుంది ఇది. సో ఇక్కడ సరిపడా ఉప్పు. ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది కదా కొంచెం. సో కొద్దిగా కారం. సో ఈ కారం ఏంటంటే కొద్దిగా మనకు కలర్ కోసం యాడ్ చేస్తాం. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా పేస్ట్, కొద్దిగా పసుపు. ఓకే. ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా గోంగూరకి పట్టేసేలాగా బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. 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 సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా నానబెట్టి పెట్టేసుకున్న మీల్ మేకర్, సో కొంచెం గోరువెచ్చటి నీటిలో వేసేస్తే మనకు బాగా నానిపోతాయి. తర్వాత వాటర్ పిండేసుకొని సో దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో బాగా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం సోయా మనం అలా వేయగానే నీళ్ళు పిండేసాం కదా, సో ఆ గ్యాప్స్ మళ్ళీ దీంట్లో వేయగానే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఫ్లేవర్స్ అన్ని కూడా దాంట్లోకి ఇమీడియట్ గా వెళ్ళిపోతాయి. ఓకే. సూపర్ రాజు గారు, చూడడానికి చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. సో చివరిగా కొంచెం కొత్తిమీర. సో దీంట్లో చాయిస్ కొద్దిమందికి ఇష్టం ఉంటుంది ఉల్లిపాయలు. సో పచ్చి ఉల్లిపాయలు కూడా మనం ఎండింగ్ లో కూడా కొంచెం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సోయా గోంగూర కర్రీ రెడీ అండి. సోయా గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి.
టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా గోంగూర కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గోంగూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మీల్ మేకర్, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా గోంగూర కర్రీ రెడీ.